అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం శారదా మహిళా మండలి టీచర్స్ కాలనీ మాది. మేమందరం కూడా అమ్మవారిని ఆగమనం తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ రకరకాల అమ్మవార్ల విగ్రహాలని తయారు చేస్తారు వాళ్ళు. సరస్వతి అమ్మవారు, దుర్గాదేవి, ఇలా రకరకాలుగా అమ్మవార్లని అలంకరించి చాలా చక్కగా తయారు చేస్తారు వీళ్ళందరూ కూడా. మేము కూడా ఈరోజు అమ్మవారిని తీసుకురావడానికి మార్నింగ్ వెళ్ళాము. ఒకరోజు ముందే అమ్మవారి కోసము ఇలా అన్నీ ఒకరోజు ముందు అమ్మవారి వాళ్ళకి ఇచ్చేసి వస్తే వాళ్ళు మంచి అమ్మవారిని మంచిగా శారీ కట్టి నగలతోటి చక్కగా అలంకరిస్తారు. తర్వాత మనం వెళ్ళి పూజ చేసుకొని హారతి ఇచ్చి అమ్మవారిని మనం తీసుకొస్తాము. అందరం కలిసి కట్టుగా వెళ్తాము. బ్యాండు బాజా భజంత్రీలతో పిల్లలు పెద్దలు అందరం కలిసి వెళ్ళి అమ్మవారిని తీసుకొని టెంపుల్కి వచ్చాము. ఇలా అమ్మవారి స్థాపన అయింది. చాలా 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 హ్యాపీగా అయింది చూస్తూనే అమ్మవారు. తర్వాత అమ్మవారి పూజ కోసమని మొత్తం కూడా అలంకరణ కోసం, పూజ కోసము అన్నీ కూడా అందరు కలిసి తలా ఒక పని చేసి అందరు కూడా అమ్మవారి పూజ కోసమని తయారు చేస్తారు. ఇలా అందరు కూడా చక్కగా అందరు కూడా కలిసి కట్టుగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు ఇష్టమైన రోజులు అమ్మవారి సేవ చేయడము ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలా అందరం కూడా అమ్మవారి కోసము, పూజ కోసమని అందరం కూడా ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఇప్పుడు అమ్మవారికి పూజ ప్రారంభమవుతుంది. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత పంతులు గారు వస్తారు. వచ్చి అమ్మవారి పూజ కోసము అన్నీ కూడా పూజ కూడా ప్రారంభమైంది. అమ్మవారికి అభిషేకము, పూలతోని అష్టోత్తరాలు, అమ్మవారి కోసం నగలు, మళ్ళీ పూలహారాలు, ఇలా నైవేద్యాలు ఇలా అన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొదటి రోజు అమ్మవారి పూజ కార్యక్రమము చాలా వైభవపేతంగా అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఇలాగే అందరం కలిసి చేసుకుంటాము. ప్రొద్దున ఈరోజు మధ్యాహ్నం 3 అవుతుంది. మార్నింగ్ 10:30కి అట్లా మేము స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి అమ్మవారిని తీసుకొచ్చి తర్వాత అమ్మవారి కోసం పూజ మొత్తం ముగిసే వరకు అంటే 3-4 అవుతుంది ఎప్పుడు కూడా. ఇలా అందరూ కూడా ఫస్ట్ రోజు అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత అష్టోత్తరాలు, పూలతోని హారతి ఇలా అన్నీ చేసి తర్వాత అమ్మవారికి హారతి ఇస్తాము. ఇప్పుడు అమ్మవారికి శ్రీ సూక్తంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన శారదామాత తీసుకురావడం జరిగింది. తర్వాత అభిషేకం అవుతుంది. ఇలా ఇప్పుడు అష్టోత్తరాలు, నవగ్రహాల పూజలు, కలశ స్థాపన, అఖండ దీపము ఇలా అన్నీ మొదటి రోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. ఈరోజు పూజా విధానము చాలా టైం పడుతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా 6:30కి అవుతుంది. ఈ విధంగా మేము పూజ చేయడం జరిగింది. మళ్ళీ అందరం కలిసి హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొదటి రోజు శ్రీ శారదామాత యొక్క పూజ వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విధంగా అందరూ కూడా ఈ 9 రోజులు నవరాత్రులు ఉపవాసం ఉంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు కొందరు దీక్ష తీసుకుంటారు. మన ఆడవాళ్ళకు బతుకమ్మ, శారదామాత అంటే ఎంత ఇష్టమో అందరూ కూడా మళ్ళీ సాయంత్రం కూడా అందరూ డైలీ ఒక రకం శారీస్ కట్టుకొని మళ్ళీ ఈవినింగ్ పోయడం కోసము బతుకమ్మ ఆడడానికి కూడా ఈవినింగ్ వస్తాం అందరం బతుకమ్మ దగ్గరికి. ఈ విధంగా పూజ చేయడం జరిగింది. అందరికీ శ్రీ శారదేశ్వర నవరాత్రుల శుభాకాంక్షలు. కాళిదాసు కవితల్లో నా కావ్యముగా మెరిసేవు, అందానికి రూపంబైన కమలములో నిలిచేవు, చేతిలో వీణను పలకించి తింపును
జగములు కొలిచేవు వాణి బ్రహ్మాని వీణా పాని భారతి